వారాహి నవరాత్రుల సందర్భంగా వేద విజ్ఞాన ప్రతిష్టానం అఖిల భారత జ్యోతిష్య సమాఖ్య రాజమండ్రి చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ రామారావుపేటలో ఉన్న ప్రతిష్టాన కార్యాలయం ప్రాంగణంలో వారాహి హోమాలు ఋత్వికులు, వేద పండితులు దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల ప్రారంభమై 4వ రోజైన ఆదివారం నాడు ఈ హోమ కార్యక్రమం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. లోకహితంతో పాటు ప్రజలందరూ సుఖశాంతులతో జీవనం సాగించాలని ప్రధాన ఉద్దేశంతో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వారాహి నవరాత్రులను నిర్వహిస్తున్నామని జ్యోతిష పండితులు డాక్టర్ ఫణిశర్మ అన్నారు. ప్రస్తుత కాలంలో దైవ కృపతో పాటు అమ్మవారి కృప కూడా ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని చెప్పారు. ప్రముఖ ఋత్వికులు, వేద పండితులు దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ ప్రతిష్టాన వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ చెరుకుపల్లి లక్ష్మీ నరసింహ శర్మ దివ్య ఆశీస్సులతో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా హోమాది కార్యక్రమాలతో పాటు ప్రతి పౌర్ణమి పూజ మరియు హోమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. పండిత ద్రాక్షారామ శర్మ మాట్లాడుతూ వారాహి హోమ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ లోక కళ్యాణార్థం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. డాక్టర్ చెరుకుపల్లి ఆశయాలను నిరంతరం ఆచరణలో పెట్టడానికి శిష్య బృందం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజేష్, బలభద్ర శ్రీనివాస్, నిట్టాల ప్రసాద్, రామకృష్ణ, దుర్గాప్రసాద్, రాంబాబు, ఫణిసాయి సతీష్, సత్తిబాబు, పరశురాంతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వచ్చే 4 నవరాత్రుల్లో వారాహి నవరాత్రులు ఒకటి ఆషాఢ మాసం మనకి 9 రోజులు కూడా వారాహి నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం. ఈ వేద విద్యా ప్రతిష్టానంలో వేద పాఠశాలలో గురుగారు అలవాటు చేసిన ప్రకారం హోమాలు చేయడం మొదలెట్టాం, కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ఇది లోకహితం కోసం అందరూ ప్రస్తుతం అందరూ ఇబ్బందుల బాధల్లో ఉన్నారు. అందరూ బాగుండాలని, చక్కగా అందరూ ఉండాలని కోరుకుంటూ హోమాలు చేస్తున్నాం. దీనికి ప్రజల సహకారాలు కూడా ఉంది. ఈ రోజు ప్రత్యేకం ఏంటంటే ఆదివారం పంచమి తిథి అవడం వల్ల ప్రత్యేక తిథి కలిసి వచ్చింది. ఇలాగా అందరూ పార్టిసిపేట్ చేయాలి.